నాగార్జున సాగర్ ప్రభుత్వాసుపత్రిలో ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి పిల్లలకు ఇంజెక్షన్ ఇచ్చారు సిబ్బంది. ఇంజెక్షన్ ఇచ్చిన 30 నిమిషాల తర్వాత పిల్లలకు విపరీతమైన జ్వరం, వాంతులు, విరేచనాలు అయ్యాయి. రాత్రి నుంచి పిల్లలకు వాంతులు, విరేచనాలు తగ్గకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఒక ఇంజెక్షన్ బదులు వేరే ఇంజెక్షన్ ఇచ్చారంటూ డ్యూటీ డాక్టర్లతో ఘర్షణకు దిగారు పిల్లల పేరెంట్స్. ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చూస్తున్నాం, ఏకంగా 30 మినిట్స్ తర్వాత 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని చెప్తున్నారు. ఏం జరిగింది? వేరే ఇంజెక్షన్ ఇచ్చారా నిజంగా, లేదంటే ఇదేమన్నా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా? ఏం చెప్తున్నారు హాస్పిటల్ వర్గాలు? ప్రస్తుతం అయితే కమలానగర్ హాస్పిటల్లో చోటు చేసుకున్నటువంటి ఉదయం మీద ఉన్నతాధికారులు కూడా విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థి ఏదైతే ఆ చిన్నపిల్లలకు ఇచ్చినటువంటి ఇంజెక్షన్ ఆ డేట్ ఎక్స్పైర్ అయిపోయిందా అనేది లేదా అనేది కూడా ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా 17 మంది ఆ నాగర్ సాగర్తో పాటు పెద్దగూడ తిరుమలగిరి సాగర్ సంబంధించినటువంటి ఆ విద్యార్థులు ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో ఆ చిన్నపిల్లలకి వైరల్ ఫీవర్ వచ్చినటువంటి క్రమంలోనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత సరైనటువంటి సమయంలో అక్కడ డ్యూటీ డాక్టర్లు కూడా లేకపోవడంతో అందులో ఉన్నటువంటి సిబ్బంది అందుబాటులో ఉన్నటువంటి ఇంజెక్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా వైరల్ ఫీవర్ తగ్గకపోవడంతో పాటు ఆ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాంతులు, విరోచనాలై ఒకసారిగా చలికి వణుకుతూ కూడా కింద పడిపోయినటువంటి నేపథ్యంలోనే ఆందోళనకు గురైనటువంటి తల్లిదండ్రులు మరొకసారి కమలా నెహ్రూ ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా పరిశీలించినటువంటి క్రమంలోనే కొంతమందికి ఆ ఫీవర్ ఎక్కువ కావడం, అదే సమయంలో ఇంకా వాంతులు, విరోచనాలు అవుతున్నటువంటి క్రమంలోనే ఐసీయూకి తరలించి ప్రస్తుతం అయితే వాళ్ళకైతే చికిత్స అందిస్తున్నారు. ఎలా ఉన్నారు అశోక్ ఈ 17 మంది పిల్లలు ఇప్పుడు? ఆ ప్రస్తుతం అయితే బిందు 17 మందిలో ఇద్దరు ఇంకా స్ప్రోలోకి రావాల్సిందని చెప్పి చెప్తున్నారు. 15 మంది పిల్లల ఆరోగ్య పరిస్థితి అయితే స్థిమితంగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని అంతటికీ కారణం అక్కడ ఒక ఇంజెక్షన్ బదులు మరొక ఇంజెక్షన్ ఇచ్చారని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఇచ్చినటువంటి ఇంజెక్షన్ కూడా డేట్ అయిపోయిందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. 15 మంది స్థిమితంగా ఉన్నారు. మరొక ఇద్దరు స్ప్రోలోకి రావాల్సి ఉందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అంటుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.